నువ్వు దీన మనసు కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు తగ్గింపు మనసు కలిగి జీవిస్తే, మొట్టమొదటిగా ఏంటంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రాశాడు, యెషయా భక్తుడు రాస్తున్నాడు, మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవాది దేవుడు, కోటాను కోట్ల దూతల మధ్య నివసిస్తున్న గొప్ప దేవుడు ఆయన, కెరూబుల మధ్య సెరాపుల మధ్య నివసిస్తున్న గొప్ప దేవుడు, అత్యున్నతమైన స్థలములో నివసిస్తున్న గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు దీనులంగా మనం బ్రతకగలిగితే, మనము తగ్గించుకొని మనం జీవించగలిగితే మన దగ్గరకు వచ్చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన స్వభావం నువ్వు కలిగి జీవించాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు తగ్గింపు కలిగిన వ్యక్తివైతే, నువ్వు దీన మనసు కలిగి నువ్వు జీవించిన వ్యక్తివైతే నేను నీ దగ్గరే ఉంటాను నాన్న అంటున్నాడు ప్రభు.